తర్వాత 5వ లెటర్, ఇది మళ్ళీ ఇందాక చెప్పినాను యాప్ గారు, బెల్జియం ఆయన. ఈసారి పెద్ద లెటర్ రాశారు మాస్టర్ గారు కూడా. ఆయన రాసినటువంటి ఉత్తరానికి ఆయన ఏం రాశాడో, ఆయన మాస్టర్ గారు ఏం రాశారంటే, మార్వెలస్, చాలా బాగుంది అన్నారు. దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ దిస్ మార్నింగ్ ఆన్ సీయింగ్ యువర్ లెటర్ ఆఫ్టర్ 10 days absence from my headquarters. Yes, your letter also filled me with warm and harmonious feelings. Though I am leaving the shore within 3 weeks to see you all on the other shore, I felt a strong impulse to write to you. ఇంకో 3 వారాల్లో నేను బయలుదేరి మీ అందరి దగ్గరికి వస్తున్నాను, అయినప్పటికీ నీకు ముందు రాయాలని నాకు బాగా గట్టిగా అనిపించింది. It is not exactly to reply, that it is to apply my affection to you by way of reward. నువ్వు రాసిన వాటన్నిటికీ సమాధానంగా కాదు నేను రాస్తోంది, నా యొక్క నీ యందు నాకు ఉన్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ రాస్తున్నా అని చెప్పారు. నాట్ రిప్లై, అప్లై. బట్ అప్లై మై ఎఫెక్షన్ టు యూ బై వే ఆఫ్ రెన్యూవల్. యూ రిమార్క్డ్, నీ ఉత్తరంలో నువ్వు రాసావంటే, యూ నీడ్ నాట్ అబ్జర్వ్ మెనీ ప్రాక్టీసెస్. That means you need not observe 1 or 2 practices. They may be one keeping a regular routine as far as possible about your food, sleep and work. ముందు అసలు నువ్వు నీ ఆహారం, నీ నిద్ర, నీ పని చేయడం, ముందు వాటికి ఒక రెగ్యులర్ రొటీన్ అనేటువంటిది నువ్వు ముందు పెట్టాలి. 2, సెలెక్ట్ ఏ రియల్ కంపానియన్ ఫర్ లైఫ్. నువ్వు మాటికి ఎవరో కంపానియన్ అనుకుని మళ్ళీ ఆవిడ నిన్ను కొన్నాళ్ళైందా ఇది చేసి, ఇవన్నీ అనవసరమైన పనులు. సెలెక్ట్ ఏ రియల్ కంపానియన్ ఫర్ లైఫ్. జీవితం మొత్తానికి పనికి ఉండేట్టుగా ఒక కంపానియన్ ఉండాలి, కానీ ఎప్పటికప్పుడు ఒక చూసి అబ్బే ఈ పనికిరాదని అని వద్దన్నారు. Especially these 2 things occupy my mind about you, though not a lot. నీ రెగ్యులారిటీ, నీ డిసిప్లిన్, రెండోది నీకు లైఫ్లో కంపానియన్ నీ గురించి తప్ప మిగతా విషయాలు, పెద్ద ఎక్కువ విషయాలు నీ గురించి కాదన్నారు. It is healthy to notice that you would rather like running and playing around. అని రాశాడు. మీరు వచ్చినప్పుడు మీ చుట్టూ నేను ఆడుతూ పాడుతూ పరిగెడుతూ చేస్తూ చాలా బాగుందన్నారు. ఐ హోప్ యు ఆర్ సమ్టైమ్స్ రన్నింగ్ వైల్ ప్లేయింగ్ యువర్ ఫ్లూట్ ఫర్ సమ్ వన్. ఫ్లూట్ వాయించుకుంటూ అటు ఇటు బాగా చేస్తుంటాడు, ఫ్లూట్ వాయిస్తాడు. మెడిటేషన్ ఈజ్ టు మెయింటైన్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. మెడిటేషన్ అనేటువంటిది, ధ్యానం అనేటువంటిది కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. దానికోసం దాంతో శృతి కలుపుకోవడం వితౌట్ ఎ రిపుల్ ఆఫ్ థాట్. అంటే ఆలోచనలు అనేటువంటి అలలు లేకుండా, రిపుల్ ఆఫ్ థాట్స్, ఆలోచనలు అనేటువంటి అలలు లేకుండా కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యం, నిరాఘాటమైనటువంటి చైతన్యం అనేటువంటి దానిలో నిలవడం అనేటువంటి దానికోసమే మెడిటేషన్ అనేటువంటిది. ది రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్, దో సమ్టైమ్స్ ది ప్రాక్టీస్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఇన్ ఇట్స్ డీటెయిల్. దానికి ప్రాక్టీసు ఒకటి చేసేదానికంటే ఇంకొక కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ సిద్ధించాల్సింది మాత్రం ఇదే, అది మార్పు లేదు.
A little trouble with you, the little trouble you have is that you are intellectually busy against yourself. నీ నీకున్నటువంటి ప్రాబ్లం, నీకున్నటువంటిది ఏమిటంటే లిటిల్ ట్రబుల్, ది లిటిల్ ట్రబుల్ యూ హ్యావ్, నీకున్నటువంటి చిన్న ఇబ్బంది ఏమిటంటే దట్ యు ఆర్ ఇంటలెక్చువల్లీ బిజీ. నువ్వు అనవసరంగా మానసికంగా చాలా విషయాలన్నీ ఎక్కువ ఆలోచిస్తుంటావు. అది నీకు వచ్చిన ప్రాబ్లం. ఐ మీన్ టు సే దట్ యువర్ మైండ్ ఈజ్ కంటిన్యూస్లీ థింకింగ్ సంథింగ్ విచ్ యూ డు నాట్ వాంట్. నువ్వు కోరుకోవట్లేదు దాని గురించి. నువ్వు ఏదైతే నువ్వు కోరుకోవట్లేదు దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. దండగది, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు. కాన్స్టెంట్లీ థింకింగ్. నువ్వు కోరుకున్నది, నువ్వు చేయవలసింది దాని గురించి ఆలోచించవచ్చు, కానీ నువ్వు కోరుకున్నటువంటిది, నువ్వు చేయలేనటువంటి దాని గురించి ఆలోచించడం ఎందుకు అసలు అంతసేపు? Meditation helps you a lot, but it is possible only when your mind stops thinking. ధ్యానం అనేటువంటిది మనస్సు అయితేనే చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నీ మనస్సు ఆగాలిగా ముందు. అండ్ అలౌస్ యువర్ హ్యాండ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఒకటేమో మనస్సు అనవసరంగా ఆలోచించడం ఒకటి ఆగాలి. రెండోది, నువ్వేదైనా నీ చెయ్యి ఉపయోగించి మంచి పని చేయడానికి నీకు అలౌ చేయాలి. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దట్ యూ షుడ్ ప్రిస్క్రైబ్ సమ్ ఫిజికల్ వర్క్ ఆఫ్ ది డొమెస్టిక్ రొటీన్ టు యువర్ సెల్ఫ్. ఏదైనా సరే నీకు నువ్వే నీ ఇంట ఉన్నప్పుడు ఒక మంచి పనికొచ్చే పని నువ్వే నిర్ణయించుకుని దాన్ని నువ్వు బాగా దానిలోకి నువ్వు చేసేట్టుగా ఉండాలి, ఆ పని చేసేట్టుగా. ఇఫ్ ది ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్డ్ టు యూ బై మిసెస్ ఒరేయర్ రెండర్ ది సేమ్ రిజల్ట్, then you can proceed with them and get your daily routine regulated. Many times you might have heard from my lectures that meditation is not possible without an attempt to rearrange daily routine. నా లెక్చర్స్ ద్వారా చాలాసార్లు ఏమిటంటే మెడిటేషన్, ధ్యానం అనేటువంటిది నీకు నిలవాలంటే ముందు నువ్వేం చేయాలంటే రెగ్యులర్ రొటీన్, నీ డైలీ రొటీన్, నిత్యం నువ్వు చేసేటువంటి పని చేయవలసినటువంటిది, దాన్ని రీఅరేంజ్ చేసుకోకుండా నువ్వు మెడిటేషన్ నీకు కుదరదని చెప్తున్నారు. అంటే డైలీ రొటీన్ చిందరవందరగా ఉంటూ నీకు మెడిటేషన్ కుదరలేంటే ఎలా కుదురుతుంది అన్నారు. ముందు ఇక్కడే మనకు నిత్య జీవితంలో ఫిజికల్ ప్లేన్లోనే డిసిప్లిన్ రానప్పుడు ఒక అవేర్నెస్ మాది ఎట్లా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అక్కడ అసలు? నేను చెప్తున్నారు, కుదరదురా నాయన అని చెప్తున్నారు. మైండ్ ఈజ్ ది రిజల్టెంట్ ఎఫెక్ట్ ఆఫ్ సర్టన్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అరేంజ్డ్ టు ఫార్మ్ ఏ కాన్స్టిట్యూషన్. ఇది చాలా సటిల్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. మైండ్ ఈజ్ ది రిజల్టెంట్ ఎఫెక్ట్. మనస్సు అనేటువంటిది అక్కడ ఐటమే ఉండదు, అక్కడ అనేక వాటి చర్యల ఫలితంగా అది మైండ్ ఈజ్ ఎ రిజల్టెంట్ ఎఫెక్ట్ ఆఫ్ సర్టన్ బయలాజికల్ ఫ్యాక్టర్స్. అంటే మీ బయలాజికల్గా ఉండేటువంటిది వాటిలో ఉన్నటువంటి కొన్ని వాటి వల్ల వాటి యొక్క రిజల్టెంట్ ఎఫెక్ట్ అన్నీ కలిసి వాటి యొక్క దీనివల్ల మనస్సు అనేటువంటిది ఒక స్థితి అంతే. టు ఫార్మ్ ఏ కాన్స్టిట్యూషన్, అప్పుడు దానివల్ల నీకు ఒక వ్యవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది. మ్యాటర్ ఈజ్ అరేంజ్డ్ బై స్పేస్ మైండ్ టు ప్రొడ్యూస్ ఏ లివింగ్ ఆర్గానిజం, అండ్ ది బర్త్ ఆఫ్ ఏ లివింగ్ ఆర్గానిజం ప్రొజెక్ట్స్ ఇట్స్ ఓన్ మైండ్ యాజ్ ఎ రిజల్ట్. ఇక్కడ మనకి
ప్రతి ఇండివిజువల్కి ఇండివిజువల్ మైండ్ అనేటువంటిది అది ఎలా వస్తుందని చెప్పలేరు ఎవరు మామూలుగా ఎలా చేస్తారు అసలు మైండ్ గురించే తెలియదు. ఇప్పుడున్నటువంటి సైకాలజీ మోడర్న్ సైన్స్ దానికి మైండ్ అని వాడుతుండగా అసలు వాట్ ఈజ్ మైండ్ అంటే ఏం చెప్పలేరు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే మ్యాటర్ ఈజ్ అరేంజ్డ్ బై స్పేస్ మైండ్. మన శరీరంలో ఉన్నటువంటి ద్రవ్యమయమైనటువంటి అంతా కూడా నిర్మాణం ఎలా అయిందంటే మన చుట్టూను లోపల ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మనస్సు స్పేస్ మైండ్. ఆ స్పేస్ మైండ్ అనేటువంటి దీన్ని ఏర్పాటు చేసి టు ప్రొడ్యూస్ ఏ లివింగ్ ఆర్గానిజం. అప్పుడు మనం ఒక జీవించున్నటువంటి వ్యవస్థగా మనం లివింగ్ ఆర్గానిజం, ఒక ఆకృతి ఆకారం, ఒక ఆకృతి, ఒక జీవించినటువంటి వ్యవస్థగా మన శరీరాన్ని తయారు చేసింది. ఈ రీఅరేంజ్మెంట్ చేసింది ఎవరంటే స్పేస్ మైండ్. ఆకాశంలో ఉన్నటువంటి మనస్సు అనేటువంటిది అంటే విశ్వం సంబంధించినటువంటి మనస్సు స్పేస్ మైండ్. అప్పుడు ఈ లివింగ్ ఆర్గానిజం అనేటువంటిది ఏర్పాటు అయిన తర్వాత ఆర్గానిజం ప్రొజెక్ట్స్ ఇట్స్ ఓన్ మైండ్ యాజ్ ఎ రిజల్ట్. అప్పుడు ఈ సొంత మనస్సు అనేటువంటిది అది ప్రొజెక్ట్ చేయబడుతుంది. మ్యాటర్ ఆఫ్ యువర్ ఫిజికల్ సెల్స్ ప్రొడ్యూస్ అవర్ మైండ్. అసలు ఈ మైండ్కి భౌతిక శరీరానికి ఉన్నటువంటిది దేని మీద ఏది ఆధారపడిందో మనకు పట్టాన్ని తెలుస్తుంది. మామూలు ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ సైన్స్కి తెలియదు, సైకాలజీకి తెలియదు, ఎవరికి తెలియదు. ఈ భౌతిక ద్రవ్యాణువులతోనే మనస్సు అనేటువంటిది కట్టుకుంటుంది అనేటువంటిది ఇక్కడ అనేటువంటిది మ్యాటర్ ఆఫ్ అవర్ ఫిజికల్ సెల్స్ ప్రొడ్యూస్ అవర్ మైండ్ అండ్ ది సేమ్ మైండ్ ఈజ్ టు బి ఎంప్లాయిడ్ టు మేక్ ది మ్యాటర్ ఆఫ్ యువర్ బాడీ బెటర్. అంటే ఈ రెండు బాడీ అండ్ మైండ్ అనేటువంటివి పరస్పర ఆధారితమైనటువంటివి. ఒకదానికొకటి పరిపూరకములు, సప్లిమెంటరీస్ అండ్ కాంప్లిమెంటరీస్ అంటారు కదా, అట్లా ఈ ఎక్స్ప్లెనేషను ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన దీంట్లో తప్ప మోడర్న్ సైన్స్లో ఎక్కడుంది? మైండ్కి బాడీకి ఉన్నటువంటి రిలేషన్షిప్ సరిగ్గా చెప్పమని మోడర్న్ సైకాలజీలో వాళ్ళు చెప్పమని ఏం చెప్పలేరు. ఎంత క్లియర్ కట్గా మనకి అంటే ఈ హయ్యర్ సైన్స్, కాస్మిక్ సైన్స్ తెలిస్తే కానీ చెప్పలేరు. అది తెలిసిన వాళ్ళు తప్ప మామూలు సైన్స్ ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పగలిగినటువంటిది కాదు. అది సైకాలజిస్టులు వాళ్ళు ఎవరు చెప్పలేరు. ది మ్యాటర్ ఆఫ్ అవర్ ఫిజికల్ సెల్స్ ప్రొడ్యూస్ అవర్ మైండ్ అండ్ ది సేమ్ మైండ్ ఈజ్ టు బి ఎంప్లాయిడ్ టు మేక్ ది మ్యాటర్ ఆఫ్ యువర్ బాడీ బెటర్. మళ్ళీ అట్నుంచి యూ ఫాలో సమ్ ప్రొసీజర్ కన్సిస్టెంట్లీ అండ్ యూ విల్ గెట్ ది రిజల్ట్. నువ్వు నీ డైలీ లైఫ్లో ఒక పద్ధతి, ఒక ఇది నువ్వు పెట్టుకుని దాన్ని ఫాలో అవుతూ ఉంటే అప్పుడు నీకు అది తెలుస్తుంది. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో హర్ ఆర్ మీ. అంటే ఇంకో ఆవిడ రాసిందని చెప్పారు కదా, నువ్వు ఆవిడ చెప్పినట్టు చేయరా, నువ్వు సాధన చేసినా పర్లేదు, నేను చెప్పినట్టు చేసినా పర్లేదు, అది పెద్ద విషయం కాదు. బోత్ మీన్ ది సేమ్. సాధన విషయంలో మరి ఒకటే కదా చెప్పేది. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ ఎ ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ టు ది ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్స్. ఒక నిర్ణీతమైనటువంటి ఒక పద్ధతి అనేటువంటిది అది తయారవ్వాలి. I do remember what I told you 2 years ago and still repeat the same. 2 ఏళ్ల కిందట నీకు ఒక విషయం చెప్పాను. 2 ఏళ్ల కిందట అంటే ఈ మధ్యలో ఎన్ని వేల మందిని కలిశారు, ఎన్ని వేల మంది ఈయన్ని కలిశారు వచ్చి ఏదో గంట క్రితం లాగా చెబుతున్నారు. 2 ఏళ్లలో ఎన్ని వేల మంది ఈయన దగ్గరికి వచ్చారు, ఎన్ని వేల మంది ఈయన్ని కలిశారు,
ఎన్ని వేల మందికి ఈయన కర్తవ్యం చెప్పారు, కానీ ఇతను చెప్తున్నారు 2 ఏళ్ల కిందట నీకు చెప్పాను, అని నాకు గుర్తుంది అని ఇప్పుడు చెప్తాను మళ్ళీ అన్నారు. లెట్ థింగ్స్ కమ్ టు యూ can receive but you can accept only a few things, not at all. నీ దగ్గరికి వస్తాయి చాలా, కానీ యూ కెన్ రిసీవ్ బట్ యూ కెన్ యాక్సెప్ట్. నువ్వు వాటిని రిసీవ్ చేసుకుంటావు, కానీ వాటిలో అంగీకరించి కొంచెమే ఉంటాయి అన్నారు. అన్నిటినీ ఆయన మనసు అంగీకరించదు. బెటర్ టు యాక్సెప్ట్ యాజ్ లిటిల్ నెంబర్స్ ఆఫ్ థింగ్స్ యాజ్ పాసిబుల్. అప్పుడు నువ్వేం చేయాలంటే చాలా వాటిని యాక్సెప్ట్ చేసేసి ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలి, అది ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ చాలా వాటిని తీసుకునే బదులు నువ్వు బెటర్ టు యాక్సెప్ట్ యాజ్ లిటిల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ యాజ్ పాసిబుల్. సాధన కానీ నువ్వు ఫిజికల్ ప్లేన్లో కానీ ఏ ప్లేన్లో అయినా సరే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది నువ్వు. సో దట్ దే మే పర్మిట్ యూ టు ఫైండ్ యువర్ ఓన్ ఫారం. నువ్వు వాటిని సాధించడంలో నీ యొక్క ఇదైనటువంటి తయారు సరిగ్గా రావడానికి ఉపయోగిస్తాయి. ఐ లెండ్ నాట్ ఓన్లీ మై ఇయర్, ఐ లెండ్ మై ఐ అండ్ హార్ట్ ఫర్ యూ. లెండింగ్ ది ఇయర్ అంటే వాడు చెప్పింది వినడం కదా. ఐ లెండ్ నాట్ ఓన్లీ మై ఇయర్, నువ్వు చెప్పినవన్నీ నేను వినడమే కాకుండా ఐ లెండ్ మై ఐ, నా కన్ను కూడా నీవేపు చూస్తూ అంటే నీ మీద దృష్టి కూడా పెడతాను. నువ్వు చెప్పినవన్నీ వింటాను సరే, నీ మీద దృష్టి కూడా పెడతాను. అండ్ మై హార్ట్ టు యూ, నా హృదయాన్ని కూడా నీకు స్థానం ఇస్తాను. దిస్ టైమ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు సీ యూ ఎ బెటర్ అండ్ మోర్ కంపోజ్డ్ మ్యాన్. ఈసారి నువ్వు చాలా చక్కగా ఉన్నటువంటి స్థితిలో నేను చూడాలి, నేను వచ్చేప్పటికి అని చెప్తున్నారన్నమాట. ఐ గ్రీట్ యూ అండ్ విష్ మై టేస్ట్ఫుల్ మూమెంట్స్ టు యూ అండ్ టు మీ వెన్ ఐ విల్ బీ విత్ యూ విత్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్. 2-3 వారాలు నేను వస్తున్నా కదా, 4 వారాల్లో. అందుకని నేను తప్పకుండా నువ్వు నా దగ్గరికి వద్దు కానీ అని చెప్పారన్నమాట. అది కూడా నీ యొక్క వికాసాన్ని చేస్తాను.